సార్, దౌత్యానికి సంబంధించిన సంప్రదింపుల్లో మీరు అనేక సందర్భాల్లో పార్టిసిపేట్ చేస్తుంటారు కదా. ఇప్పుడు ఈ ఇష్యూలో అల్టిమేట్ టార్గెట్ అయితే చెప్పినట్టేనా గవర్నమెంట్ మిలిటరీకి? అంటే గవర్నమెంట్ టార్గెట్ POK, లేదంటే పాకిస్తాన్ మీద ఫుల్ ప్లేజ్ యుద్ధం, లేదంటే ఇంకొక ఆప్షన్, ఇలా ఒక క్లారిటీ ఇండియన్ మిలిటరీకి త్రివిధ దళాలకి ఇచ్చినట్టేనా? ఆల్మోస్ట్ ఎస్. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనం 71లో వార్ జరిగినప్పుడు మన సైనికులు ఆల్మోస్ట్ లాహోర్ దాకా పోయినరు, నియర్ క్లోజ్గా పోయినరు. కానీ అప్పుడు పొలిటికల్ డిసిషన్ తీసుకోవటం వల్ల, ఇంటర్నేషనల్ ప్రెషర్ ఎక్కువ రావటం వల్ల చాలు, ఎనఫ్ ఈజ్ ఎనఫ్, రిట్రీట్ గండి అని మన ప్రైమ్ మినిస్టర్ లెవెల్ నుంచి, డిఫెన్స్ మినిస్టర్ లెవెల్ నుంచి అవన్నీ వేరియస్ యాంగిల్లో ఆలోచించి ఆపేయాల్సిందని మా ట్రైనింగ్ టైంలో చెప్పినారు వాళ్ళు. మేము ఇంత కష్టపడి వాళ్ళు అనేది ఏంటంటే, మీరు అంబాసిడర్స్ అయిపోయి అక్రాస్ ద టేబుల్ కూర్చొని, ఎయిర్ కండిషనర్లు కూర్చొని, మేము ఇంత కష్టపడి సాధించిన దాన్ని ఇట్లా టేబుల్ మీద ఇచ్చేస్తారు. 71 అగ్రిమెంట్లో మనం ఇచ్చాం కదా ఆక్యుపైజేషన్ ల్యాండ్. తర్వాత మొత్తం 93,000 సోల్జర్స్ని మేము బద్దెలు తీసుకున్నప్పుడు వాళ్ళని కూడా విడుదల చేశారు కదా. అదే అంటారు. సో అక్రాస్ ద టేబుల్ కూర్చొని మీరు ఒక్క మాటలో ఇలా చేసేస్తుంటారు, మేము ఎన్ని కష్టాలు పడి ఎన్ని సాధిస్తుంటాం, మీరు అది గుర్తుపెట్టుకోవాలి ఏదైనా నెగోషియేషన్ చేస్తున్నప్పుడు అని వాళ్ళు అంటారు. అంటే అది కరెక్టే. ఇప్పుడు ఈసారి ఏదైతే యాక్చువల్గా 71లో లాట్ ఆఫ్ ప్రెషర్ ఉన్నది, కానీ ఇందిరాగాంధీ ఇంకా కొద్దిగా ధైర్యం చేసి ఉంటే ఆల్మోస్ట్ ఈ POKని మొత్తం సగం ఆక్రమించుకొని మేము ఇవ్వము అంటే పని అయిపోవు. ఓకే, అప్పుడే చాలా వరకు చచ్చిపోయేవాళ్ళు. ఇది క్రియేట్ చేసాం కదా సరిపోయింది అనుకున్నారు. కానీ ఇక్కడ ఉన్నదంటే వాళ్ళు లాట్ ఆఫ్ ప్రెషర్ వచ్చింది అనుకోండి, ఇంక్లూడింగ్ ఈవెన్ రష్యా కూడా ప్రెషర్ చేసింది. ఎందుకంటే బియాండ్ ఏ పాయింట్ పోవద్దు, మన పాకిస్తాన్ ఈస్ట్ సపరేట్ చేసి అదే ఎనఫ్, ఈ వెస్ట్ దాన్ని ఏం ముక్కలు చేయొద్దు అన్నట్టు ప్రెషర్ తీసుకొచ్చారు. కాబట్టి సరే ఓకే అనుకున్నాం. అందుకనే వాడు ఏమన్నా బుట్టో సిమ్లా అగ్రిమెంట్ అయినప్పుడు ఐ ఫూల్డ్ దెమ్, ఐ ప్లేడ్ ఏ గేమ్. ఎందుకంటే మన దగ్గర ఇంచు భూమి అనేది పోలేదు కదా వెస్ట్. మళ్ళా తర్వాత 93,000 సోల్జర్స్ నేను ఫ్రీగా వదిలిపెట్టుకున్నాను కదా. అంటే అవన్నీ క్లెయిమ్ చేసుకున్నాను ఇంటర్నల్గా. డొమెస్టిక్ కన్జంప్షన్ ఉండొచ్చు, బట్ అప్పుడే కనుక కొద్దిగా ఇంకా టఫ్గా యాక్ట్ చేసి ఉంటే ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద POK కనుక మన వాళ్ళు ఆక్రమించుకున్నారు. అప్పుడు ఆ టైంలో వెళ్ళిపోయినారు. అదే లైన్ అని అక్కడ కొత్త లైన్ కనుక గీసి ఉంటే చాలా వరకు ఈ 20 ఇన్సిడెంట్స్ అన్నీ చాలా తగ్గిపోవు. బట్ ఎనీవే నౌ చివరికి ఇది కనుక మళ్ళీ మొదలైతే ఈసారి మాత్రం పార్ట్ ఆఫ్ ద POK ఇండియాలో అయిపోతుంది. సో ఇది అందించిన అవకాశం భారత్, వాళ్ళు అందించిన అవకాశం లెక్కనే మనం ఫీల్ కావచ్చు ఒక్కోసారి. కాకపోతే ఏంటంటే కేర్ఫుల్గా ఉండాల్సి వస్తుంది. ఇప్పుడు చైనీస్ యాంగిల్ వేరే ఉన్నది. మనల్ని ఇక్కడ పిన్ డౌన్ చేయాలి, దీంట్లోనే వీళ్ళు సతమతం అయిపోవాలి, వీళ్ళిద్దరు కొట్టుకుంటే ఏం కాదు. ఇప్పుడు ఈరోజు చూసినప్పుడైతే ట్రంప్ జింపింగ్ కనుక ఏది టఫ్గా ఉన్నప్పుడు జింపింగ్ అప్పర్ ఎండ్లో ఉన్నాడు తారీఫ్లల్లో, చూశారు కదా. అయినా అంటే మేము ఇంకా స్ట్రాంగ్గానే ఉంటాం, మేము అమెరికాను ఢీ కొట్టుకుంటాం, మీరు క్వాడ్ని ఫామ్ చేసుకొని ఏదో చైనాను డౌన్ చేయాలని చేస్తున్నారు, మాకేం ఫరక్ పడదు. ఇండియా క్వాడ్లో అమెరికా ఇండియానే కదా మెయిన్. ఈ 4 కంట్రీస్లలో ఏదైతుందో, జపాన్ ఆస్ట్రేలియా అది సెకండరీ. కానీ సో ఇండియా కనుక ఈ ప్రాబ్లమ్స్లో ఇన్వాల్వ్ చేసి ఒక నెలల తరబడి పీక్కుంటుంది, వాళ్ళే ఉంటారు. ఈ లోపల ఈ గిరీఫ్లు అని మేము నీల్ డౌన్ కావు, వాడే నీల్ డౌన్ అవుతాడు అనే ఆలోచన జింపింగ్లో వాళ్ళు ఉన్నారు. సో అలా కాకుండా ఏదైనా చేస్తే వితిన్ 1 వీక్ 2 వీక్స్లోనే మొత్తం రిజల్ట్స్ సాధించేటట్టు ఉండాలి. ఇప్పుడు అమెరికా ప్లే చేసే అవకాశం లేదు సార్ సెకండ్ యాంగిల్లో? అంటే వాళ్ళ ఇంట్రెస్ట్లు వాళ్ళకుంటే అమెరికా వాళ్ళకి ఇంట్రెస్ట్లు ఉంటాయి. అది మీరు అన్నది ఎంతంటే ఒక యాంగిల్లో కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు F-16లు ఉన్నాయి, తర్వాత అలానే ఫైటర్ జెట్స్ చైనాయి కూడా ఉన్నాయి. సో F-16కు సంబంధించిన స్పేర్ పార్ట్స్, దానికి సంబంధించిన సర్వీసెసింగ్ అన్నీ వాళ్ళు స్టాప్ చేయొచ్చు. నార్మల్గానైతే ఒకవేళ వారు జరుగుతున్నప్పుడు అది చేయకూడదు వాళ్ళు. బట్ మీరు అన్నది కూడా కరెక్టే, వాళ్ళ యాంగిల్ వాళ్ళకు ఉంటుంది కాబట్టి. సో ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ కార్గిల్ ఉన్నప్పుడు మనకు ఇజ్రాయెల్ అవుట్ రైట్గా సపోర్ట్ చేసింది. ఓకే, ఇప్పుడు కూడా మనకు ఇజ్రాయెల్ సపోర్ట్ చేస్తుంది. సో అమెరికాది వాళ్ళ ఇంట్రెస్ట్ మెయిన్, వాళ్ళ ప్రామిస్లు వాళ్ళ కమిట్మెంట్లు సెకండరీ. సో వర్స్ట్ కమ్ వర్స్ట్ ఇప్పుడు వాళ్ళు మిలిటరీ ఎయిడ్ అయితే ఉందో అది ఎక్స్టెండ్ చేయకుండా చూడాలి.
$500 million ఆల్రెడీ ఒకసారి ఏదో రిలీజ్ చేసామన్నారు, అది పేపర్లో వచ్చింది. తర్వాత ఇంకా మిలిటరీ ఎయిడ్స్ ఇస్తున్నారు. ఆ ఫైనాన్షియల్ ఎయిడ్ అనేది అది కట్ చేయాల్సి వస్తుంది. మిలిటరీ సప్లైస్ కూడా వార్ టైంలో చేయకూడదు, అది కూడా స్టాప్ చేసేస్తే. అంటే F-16s ఎప్పుడో డెలివరీ చేసినాయి, అవన్నీ వాటికి సరిపోయిన స్పేర్ పార్ట్స్ కూడా ఉండకపోతే అవి కూడా సరిగ్గా పనిచేయవు. ఇప్పుడు గో హెడ్ అంటున్నారు కదా ఇండియాని, అదే మేము ఉన్నాం మీరు వెళ్ళండి అంటున్నారు. ఓకే, బాగుంది. మళ్ళీ వీళ్ళు సెకండ్ థాట్ చేసి అలా బ్యాక్ స్టెప్ అవకాశం ఉందా అమెరికా? అంటే బ్యాక్ స్టెప్ అవకాశం లేదని మాత్రం అనలేము, ఎందుకంటే వాళ్ళ ఇంట్రెస్ట్ ఫస్ట్. అదే ఏదేమన్నా తాలిబాన్ నుంచి వెళ్ళిపోయారు, అదే కదా మరి. ఇప్పుడు వాళ్ళ ఇంట్రెస్ట్ ఫస్ట్. ఇప్పుడు ఒకప్పుడు ఈ ఆఫ్ఘనిస్తాన్లో ఈ తాలిబాన్లను వాళ్ళు పోషించిన వాళ్ళే అగెనెస్ట్ రష్యా. తర్వాత మన ఏది ట్రేడ్ సెంటర్ను న్యూయార్క్లో ధ్వంసం చేసిన తర్వాత తాలిబాన్ల మీదకి దిగిండ్రు. తాలిబాన్లను కొట్టాలంటే పాకిస్తాన్ అవసరం కదా అని వాళ్ళు ఏది అడిగితే అది ఇచ్చిండ్రు. సో ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో వాళ్ళ ఇంట్రెస్ట్ ఏం లేదు, పారిపోయినారు కాబట్టి. ఇప్పుడు పాకిస్తాన్ ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది డౌట్ఫుల్లే వాళ్ళకు. సో అందుకనే ఇప్పుడు మళ్ళీ యాంటీ రష్యాగా పాకిస్తాన్ను ఆఫ్ఘనిస్తాన్లో ఇవన్నీ ఉపయోగించుకో ఆలోచన కూడా లేదు. ఎందుకంటే పుటిన్ ట్రంప్కు అంటే కొంతవరకు మంచి మాటలే ఉన్నట్టు లెక్క. బైడెన్ టైంలో డిఫరెంట్. ఉక్రెయిన్ విషయంలో కూడా హ్యాండ్ ఇచ్చినట్టే కదా అమెరికా. అందుకనే ఈసారి పాకిస్తాన్కు మనం కనుక మనతోని వార్లోకి పాకిస్తాన్ దిగినట్టయితే, మనం వార్లో ఇన్వాల్వ్ అయినట్టయితే పాకిస్తాన్కు అమెరికా హెల్ప్ చేయకపోవచ్చు ఈసారి. ఎందుకంటే వాళ్ళకు ఏమి ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ లేదు. ఓకే, ఒకటే ఇంట్రెస్ట్ ఏంటంటే, ఓకే మీ దగ్గర నుంచి మేము ఇది F-16 మాకు ఇచ్చారు కదా, మళ్ళీ మేము యుద్ధ విమానాలు మీ దగ్గరనే కొనుక్కుంటాం, మీ దగ్గర అప్పులు తీసుకుంటాం అని వాళ్ళ కాలు పట్టుకుంటే తప్ప మిగతా అయితే ఎక్స్ట్రా బెనిఫిట్ అయితే ఇప్పుడు వాళ్ళకు కనిపించట్లేదు. సో ఇప్పుడు అమెరికా కావాల్సింది కూడా వాళ్ళ వెపన్స్ అమ్ముకోవటమేగా. అంతే, అక్కడ ఉండే ఆర్థిక పరిస్థితి బాగలేదు. సో కాబట్టి వెపన్స్ అమ్ముకోవాలంటే ఏదో కంట్రీలో యుద్ధం రావాలి, నేచురల్. అది ఇప్పుడు డెవిల్స్ థియరీ అని మనం అంటాం. వార్స్ జరుగుతుండాలి, వెపన్స్ అమ్ముతుండాలి, వెపన్స్ టెస్ట్ చేస్తూ కూడా ఉండాలి. ఓకే, ఇప్పుడు ఇరాక్లో జరిగింది వాళ్ళ వెపనరీ టెస్ట్. వాళ్ళు ఏదైనా తయారు చేసినట్టు అవి ఉపయోగిస్తేనే కదా వాళ్ళకి అర్థమైంది. సో అటువంటి అన్ని అది వార్ ఎకానమీ వాళ్ళది ఎప్పటికీ. ఇప్పుడు ఆ కోణం నుంచి ప్రొవోక్ చేస్తున్నట్టు కనిపిస్తుంది అమెరికా. ఇప్పుడైతే అలా అనిపించట్లేదు. ఎందుకు అంటే నార్మల్గా నెంబర్ 2 ఇన్ అమెరికన్ హైరార్కీలో వైస్ ప్రెసిడెంట్ ఫ్యామిలీతో పాటు ఇండియాకు వచ్చి అఫీషియల్ డెలిగేషన్ వచ్చి, ఆయన ఢిల్లీలో డెలిగేషన్తో మీటింగ్లు అయిపోయి తర్వాత టూరిజం కోర్టు తాజ్మహల్ వైపుకి వెళ్ళటం, రాజస్థాన్కు ఇన్స్టిట్యూట్లో పోయి ఆయన స్పీచ్ ఇవ్వటం, టూరిజం చేయటం అవన్నీ జరుగుతున్నప్పుడు ఈ అటాక్ జరిగితే ఏమైందని అంటే యు ఆర్ ఇన్సల్టింగ్ ద గెస్ట్ అన్నట్టు. అలా ఫీల్ అయ్యాను. జెడి వన్స్ టోన్లో తెలుస్తుంటా మాటలు విన్నాను కదా, అది వచ్చేస్తుంది. ఇప్పుడు తర్వాత జరిగితే ఇది డిఫరెంట్. ఇప్పుడు నువ్వు నెంబర్ 2 అన్న నెంబర్ 1 అమెరికన్ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్లు వాళ్ళు విజిట్ చేస్తున్నప్పుడు అక్కడ ఒక అటాక్ నువ్వు చేసావంటే నువ్వు డిస్టర్బ్ చేస్తున్నావు. అలానే సౌదీ అరేబియా కూడా ఫీల్ అయింది. ప్రైమ్ మినిస్టర్ విజిట్ వచ్చి వాళ్ళంతా హోస్ట్గా ఆర్గనైజ్ చేస్తున్నప్పుడు ఇటువంటి అటాక్ చేయించిన అంటే అదొక సిగ్నల్. వాళ్ళు కూడా చాలా ఫీల్ అయినారు. సో దీనివల్ల ఏమవుతుంది, పర్సనల్ తీసుకుంటుంది అమెరికా, న్యాచురల్గా తీసుకుంటుంది. అది కరెక్ట్ కాదు చేయవలసింది. ఇంకోసారి జరిగితే అంత పట్టించుకోరు. అందుకనే జేడీ వన్స్ మనం చూస్తున్నాం కదా స్టేట్మెంట్లో చూసినప్పుడు కూడా. అయినా అమెరికా ఇండియా షుడ్ రియాక్ట్ అండ్ దెన్ టీచ్ స్ట్రైక్ పాకిస్తాన్ అనే పద్ధతులు అనేస్తుంది. బట్ ఫ్లేరప్ కావద్దు, రీజనల్ కాన్ఫ్లిక్ట్గా పెద్దగా స్ప్రెడ్ కావద్దు. ఎందుకంటే 2 న్యూక్లియర్ పవర్స్ కదా. సో లిమిటెడ్గా దెబ్బ కొట్టండి అన్నట్టే కదా. ఓకే, ఇప్పుడు ఎన్ఐఏ రంగంలో దిగింది సార్. దానికి సంబంధించి అంతర్జాతీయ సమాజానికి చూపించాలి కాబట్టి ఎవిడెన్స్, వాళ్ళు ఎవిడెన్స్లు గ్యాదర్ చేస్తున్నారు. దానికి ఏదో టెక్నాలజీ వాడుతున్నారు, హై రెజల్యూషన్ శాటిలైట్ పిక్చర్స్ ఇవన్నీ చేస్తున్నారు అంటున్నారు. అయితే అక్కడ లభించినటువంటి వాటిలో ప్రధానమైనవి చైనాకి సంబంధించిన యాప్స్ని వాడారు టెర్రరిస్టులు అనేది ఒకటి డౌట్ లేదు. అలాగే మనకి ఆఫ్ఘనిస్తాన్ నుంచి M4 రైఫిల్స్ వాటిని వాడినట్టు ఆధారాలు కనిపిస్తున్నాయి. అంటే చైనాది ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టేనా? ఇప్పుడు మనకంతా తెలిసిందే, చైనా ఎక్విప్మెంట్ ఫైనాన్సే కాకుండా ఇప్పుడు
చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అది అది ఒక విధమైన పెద్ద ఎకనామికల్ టైఅప్స్ ఉండి వాళ్ళ చైనీస్ కంపెనీస్ రావటం, వాళ్ళ సోల్జర్స్ కూడా కొంతమంది అక్కడ ఉండటం, యాక్టివిటీస్ ఎంతో ఎక్కువై కోఆపరేషన్ ఎక్కువైంది కాబట్టి సో వాళ్ళ ఎక్విప్మెంట్స్ అంతా వస్తున్నాయి. ఓకే. ఫైటర్ జెట్స్ ఇస్తున్నారు కాబట్టి ఇప్పుడు రైఫిల్స్ ఇవ్వకపోవడం ఏంటి, ఏది కావాలంటే అది ఇస్తున్నారు వాళ్ళు. వాళ్ళ ఇప్పుడు వాళ్ళు ఈ ఇచ్చి కూడా ఉట్టికిస్తలేరు, ఇది లోన్ కిందనే అప్పుల కిందనే ఇస్తున్నారు. అవును ఇస్తున్నారు, అవి తీసుకెళ్ళి టెర్రరిస్టులకు ఇస్తున్నారు కదా. టెర్రరిస్టులకు ఇస్తారు, అదే కదా ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది కూడా అదే. చైనా ఓకే, చైనాకి అల్టిమేట్ గోల్ కూడా అంతే కదా, ఇండియాని డ్యామేజ్ చేయాలి. ఇండైరెక్ట్ గా వాళ్ళకి కావాల్సింది అది. ఓకే. వాళ్ళ డైరెక్ట్ గా చెయ్యలేక ఇండైరెక్ట్ గా పాకిస్తాన్ వాడుకుంటున్నారు. ఓకే, యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇప్పుడు రష్యా హార్ట్ఫుల్గా ఉన్నట్టేనా సార్ ఇండియా విషయంలో? రష్యా ఇప్పుడు మనం అంటే ఏ కంట్రీ అయినా ఇన్ డిప్లొమసీ ఎలా ఉంటుందంటే దెర్ ఈజ్ నో పర్మనెంట్ ఫ్రెండ్, దెర్ ఈజ్ నో పర్మనెంట్ ఎనిమీ. ఓకే, యాజ్ సింపుల్ యాజ్ దట్. సో అవసరాలను బట్టి మన ఫ్రెండ్షిప్ ఉంటుంది, అవసరాలను బట్టి అపోజిషన్స్ ఉంటాయి. చాలా వరకు కొన్ని కంట్రీస్ ఎలా ఉంటాయి అంటే టైం టెస్టెడ్ ఫ్రెండ్షిప్ అనేది అయితే ఉంటుందో మనకు రష్యాతో ఉన్నది. 71లో అప్పుడు వారు జరుగుతున్నప్పుడు 7th ఫ్లీట్ అది అమెరికా వాళ్ళు పంపించారు. ఇది మన అరేబియన్ సీ నుంచి బే ఆఫ్ బెంగాల్కు పంపించారు. 7th ఫ్లీట్ అంటే ఇది నేవల్ సుపీరియర్ పవర్, దాని నిండా ఎక్విప్మెంట్స్ అన్నీ పంపిస్తుంటే అది మనకు రష్యన్స్ తెలిసి మనకు ఇమ్మీడియట్గా మనకు వాళ్ళు హెల్ప్ చేసింది. అంటే అడ్వాన్స్గా వాళ్ళు అది 7th ఫ్లీట్ బే ఆఫ్ బెంగాల్ బంగ్లాదేశ్ బార్డర్ దగ్గర రాకముందు ఎప్పటి నుంచి వాళ్ళు మన రష్యా నుంచి పంపించింది మనకు దగ్గరికి వచ్చేసింది. సో దానివల్ల ఏమైందంటే మన సైనికులకు ఉపయోగపడ్డది, ఇమీడియట్గా దాన్ని అటాక్ చేసేసి. ఓకే, అప్పుడు ఇక ఆ 7th ఫ్లీట్ ఏదైతే వచ్చిందో అది ఇన్ఎఫెక్టివ్ అయిపోయింది. బంగ్లాదేశ్ వాళ్ళ అంటే పాకిస్తాన్ చేతులకు ఈ వెపన్స్ పోలేదు, అది ఉపయోగపడలేదు. అంటే అది ఫ్రెండ్షిప్, అది టైం టెస్టెడ్ ఫ్రెండ్షిప్ అంటే అలా ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు అదే ఉందనుకోండి, అమెరికన్స్ మనకు ఇప్పుడు కార్గిల్ వచ్చినప్పుడు మనకు కొన్ని స్పేర్ పార్ట్స్ అవసరం ఉన్నా కూడా అమెరికా ఇవ్వలేదు, కానీ ఇజ్రాయెల్ ఇచ్చింది. ఓకే. సో అంటే అదే అమెరికా ఏమవుతుంది అంటే చాలా వరకు చాలా అంటే ప్రపంచంలో అందరికీ ఉన్నది అది అంటే అన్డిపెండబుల్ అన్రిలయబుల్ ఫ్రెండ్ అంటారు. ఓకే, అమెరికా వాళ్ళ ఇంట్రెస్ట్ తప్ప ఇంకోటి ఉండదు. కానీ రష్యా అలా కాదు, ఒకసారి కమిట్ హెల్ప్ చేస్తామంటే ఎస్ గో హెడ్, సో వాట్ ఎవర్ ఇట్ మే బి. సో ఇప్పుడు రష్యా చైనాని కంట్రోల్లో పెట్టలేదంటారా ఈ విషయంలో? ఇప్పుడు రష్యా చైనాను కంట్రోల్ పెట్టడం కాదు, చైనానే రష్యాను కంట్రోల్ పెట్టే స్టేజ్లో ఉన్నది. ఫైనాన్షియల్గా? ఫైనాన్షియల్ అని కాదు, ఈవెన్ మిలిటరీలో కూడా. ఓకే. ఇప్పుడు ఆ రెండు దేశాల మధ్య అయితే కోఆర్డినేషన్ బాగానే ఉంది, పర్వాలేదు. అంటే ఒకప్పుడు బార్డర్లో వాళ్ళకు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉండే, అవన్నీ చిన్న సర్దుకుపోయినాయి. కానీ ఇప్పుడు రష్యన్ ఆర్మీకి, రష్యన్ ఎకానమీకి, చైనా ఆర్మీకి, చైనా ఎకానమీకి కంపేర్ కనుక చేసినట్టయితే చైనా ఈజ్ నెంబర్ 2 ఇన్ ద వరల్డ్. ఓకే, డౌటే లేదు. తర్వాత ఈవెన్ టెక్నాలజికల్గా ఒకప్పుడు రష్యా చాలా అడ్వాన్స్గా ఉండేది. ఓకే. ఇప్పుడు ఫస్ట్ టైం యూరీ గగారిన్ అది మన స్పేస్లో ఎంటర్ అయినప్పుడు స్పేస్ రీసెర్చ్ అది ఇదంతా నాసా కంటే ఎక్కువ ఉండేది వాళ్ళది. కానీ ఇప్పుడు చైనీస్ అడ్వాన్స్ అయిపోయారు. ఇప్పుడు టెక్నాలజీలో చూసాం కదా, ఏది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఆ డీప్ సీక్ పెట్టేసి ఆ రోజు వాడు స్వేరింగ్ ఇన్ సెరమనీలో ఎంత దెబ్బ కొట్టిండోడు. మీరు ఇంతే అనుకుంటారు కానీ మీరు 100 మిలియన్ కాదు, మేము 10 మిలియన్లో ఇంత మీకన్నా బెటర్ దాన్ని ఇవన్నీ మేము అడ్వాన్స్గా చేస్తున్నాం. అందుకనే ఇప్పుడు అమెరికాకు రష్యా అంటే భయం లేదు, అయిపోయింది. ఓకే, టోటల్లీ రష్యా ఈజ్ ఓకే పుటిన్తో మాట్లాడేది. అందుకనే ట్రంప్ స్ట్రాటజీ అదే కదా. ఇప్పుడు చైనా ఈజ్ ది నంబర్ 1 అంటే ఎనిమీ అనుకోవచ్చు, కాంపిటేటర్ అనుకోవచ్చు అమెరికాకు. సో దాంతో మళ్ళీ రష్యాను కూడా మనం కాంపిటేటర్గా ఎనిమిగా పెట్టుకోవటం మంచిది కాదు. ఇక ఎలాగో సత్యనపాము లెక్కన అయిపోయింది. సో పుటిన్తో రష్యాతో ఫ్రెండ్లీగా ఉండటం వల్ల నష్టం లేదు అనేది ట్రంప్ బిజినెస్ మ్యాన్గా ఆలోచించేసి. సో అందుకనే చైనా రష్యాను కంట్రోల్ చేసి ఇప్పుడు యాక్చువల్గా అదే ఒక స్టేజ్లో అంటే మనకు డిప్లొమాటిక్ సర్కిల్లోనైనా పొలిటికల్ సర్కిల్లోనైనా యుక్రెయిన్ వార్ కనుక ఆపాలనుకుంటే చైనా తలుచుకుంటే ఆపగలుగుతుంది, నో అదర్ కంట్రీ అని అన్నారు. అంటే రష్యాను మెప్పించగలిగి ఫోర్స్ పెట్టి కూడా ఆపు చేయగలదు
అని అన్నారు అప్పుడు. ఎందుకంటే మన ప్రైమ్ మినిస్టర్ ఇంటర్వ్యూన్ అయ్యి ఏదో చేస్తారు, అవును. ఇదేదో అవుతున్నది, చాలా వరకు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు అన్నప్పుడు చాలామంది అంటే ఇంటర్నేషనల్ ఒపీనియన్, మన ఇండియాలో ఒపీనియన్ కూడా అలానే వచ్చింది. చైనా వెరీ ఇంపార్టెంట్ కాబట్టి చైనాకున్న మజులు చూసుకొని ఈ పాకిస్తాను మన మీద ఇటువంటి అటాక్లు మొదలుపెట్టింది. చైనా చేయవలసిన పనులు పాకిస్తాన్ ద్వారా చేపిస్తున్నది.